Hi, this is Priya. Welcome to VS 369 News. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అసభ్యకరమైన మాటలు శ్రీశైలంలో. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మిగనూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ఏపీ 39Z0799 మంత్రాలయం టు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవడానికి భక్తులు వందల కిలోమీటర్ల నుంచి కాలినడకన పాదయాత్రగా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాంటి వారిని అసభ్యకరంగా ఆడుతూ ఆర్టీసీ కండక్టర్ వెంకటేష్ తన సొంత బస్సులాగా సాక్షి గణపతి వద్ద ఫారెస్టులో బస్సు ఆపు దిగిపో అనడం చాలా విడ్డూరంగా ఉంది. VS 369 టీవీ న్యూస్ అధినేత వెంకటశివుడు శ్రీశైల దేవస్థానం బస్టాండులో బస్సు ఎక్కగా ఇది రిజర్వేషన్, దీంట్లో ఎక్కించుకోమని చెప్పి ఖాళీగా వెళుతున్న బస్సు నేను రిజర్వేషన్ ఉంటే నిలబడతా అని చెప్పిన అసభ్యకరంగా మాట్లాడుతూ సాక్షి గణపతి వద్ద ఫారెస్టులో బస్సు ఆపు దిగిపో అంటూ మాట్లాడుతున్నాడు. అలా ఫారెస్టులో బస్సు ఆపడం ఎంతవరకు ఆర్టీసీకి సమంజసం? అతను తన సొంత బస్సులా ప్రవర్తిస్తున్నాడు. అలాగే శ్రీశైల దేవస్థానం ఆర్టీసీ బస్టాండ్లో 20 మంది భక్తులను బస్సు నుండి క్రిందకు దింపిన వైనం ఆత్మకూరికి 20 మంది అంటే 5,000 రూపాయలు ఆర్టీసీ ప్రభుత్వానికి అతను గండి కొడుతున్నాడు కనుక మంత్రాలయం టు శ్రీశైలం ఆర్టీసీ బస్సు ఏపీ 39Z0799 కండక్టర్ను ఆర్టీసీ అధికారులు స్పందించి అలాంటి కండక్టర్లను, డ్రైవర్లను వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా బస్సులో ఉన్న కొంతమంది యాత్రికులు కూడా VS 369 టీవీ న్యూస్ ఛానల్ తెలియజేయడం జరిగింది. కనుక అధికారులు స్పందించి అతన్ని విధుల నుండి తొలగించవలెనని కోరడమైంది. బండి ఆపుకో, దిగను సొంత బస్సు కాదు, దిగను. డిఎస్పీకి ఫోన్ చేస్తా ఇప్పుడే. దిగిపోతుండే బండి ఆపనీక ఏమి కాదు. మళ్ళా నేను సొంతం బస్సు కాదు కదా, నేను సొంత బస్సు కాదు కదా. బండి ఆపుకో, దిగను సొంత బస్సు కాదు, దిగను. డిఎస్పీకి ఫోన్ చేస్తా ఇప్పుడే. దీంట్లో మీరు రాయొచ్చు అది అన్నమాట. అవునవును సార్, మీరు ఏమైనా రాసుకుంటే ఆ డిపో మేజర్కు పంపిస్తాము. మీరు రాసినారు కదా, మీరే డిపో మేజర్కు పంపించమంటారు. ఆడికి డిపో మేజర్ పోస్ట్ చేయండి. అంటే ఇంతవరకు ఈడ ఉండే సార్, రాసి ఇవ్వండి, మేము పంపిస్తామండి. ఊపనేప్పుడు సార్ మేము పంపిస్తాము, రాసి ఇవ్వండి అంటే రాసి. ప్రైవేట్ వాహనాలేమో ఎక్కద్దు, యాక్సిడెంట్లు అయితే ప్రమాదకరం అంటారు. కాదు సార్, అసలు ఇది ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రజా వ్యవస్థల కోసం, ప్రజల కోసం పనిచేస్తా కనీసం ఆలోచన లేదు ఆయనకి. ఏమి బస్సు ఖాళీగానే ఉంది. అదే సార్, ఖాళీగానే ఉంది బస్సు. ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. సాక్షి గణపతి గారికి వచ్చినాక టికెట్ లేదు, ఏం లేదు, దిగు అంటాడు, బస్ ఆపు అంటాడు. ఏంది ఆయన అంత ఘోరంగా? మరి ఆయన సొంత బస్సు రకాలు చేస్తున్నాడు. ఇంకా 10 సీట్లు ఖాళీ ఉండే. సార్ డిపో మేజర్ ఏపీఎస్